రాష్ట్రంలో ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ పరిపాలన మనం చూస్తే వాళ్ళు అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారు. అబద్ధాలు నోటికి ఏదొస్తే అది ఏ వర్గాలకి ఎన్నో రకాలుగా గత ప్రభుత్వం కన్నా మేము చేస్తామని చెప్పి అనేక మాటలు చెప్పి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితులలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రతిపక్షాలను కానీ ప్రజా సంఘాలను కానీ వీళ్ళని ఎట్లా అణిచివేయాలని చెప్పి వాళ్ళు అనేక రకాలుగా ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. ఈ పోలీసు వ్యవస్థని కూడా తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితిలో వాళ్ళు నడుస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. లగచర్ల విషయానికి మనం పోయి చూసినప్పుడు అక్కడ పేద వర్గాల భూములు మేము ఇయ్యము ఈ ఫ్యాక్టరీలకి, మా జీవితాలు ఆగమైపోతాయని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ప్రజలు 9 నెలలుగా చెప్తే అక్కడ ఎలాంటి కూర్చోబెట్టి మాట్లాడకుండా నేరుగా వాళ్ళ దగ్గరికి పోయి ప్రజాప్రతినిధి ప్రజల పక్షాన మాట్లాడకపోతే ఎవరి పక్షాన మాట్లాడతారండి? నరేందర్ రెడ్డి గారు కూడా అందులో ఉన్నాడని చెప్పి తప్పులో ఉన్నాడని చెప్పేసి అని అంటాడు. ఒక పార్టీ శాసనసభ సభ్యుల్ని ఆయనని ఇంక్లూడ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్ర నాయకత్వం మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉంటే వారిని కూడా వారికి డైరెక్షన్ ఇచ్చిందని చెప్పి కుట్ర చేసిరని చెప్పి కాన్స్పిరసీ చేసినారని చెప్పేసి కేటీఆర్ గారి మీద కూడా ఒక రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మరి కేసులలో ఇరికియటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. పోలీసులు కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నది. ప్రజలు అమాయకులండి. దళితులు, గిరిజనులు, బీసీలు సొంత భూమి పోతుంటే వద్దాయని చెప్తే వాళ్ళ మీద కేసులు పెడితే మరి ఈ రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ఉన్నదా? ఆ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏం కావాలి అంటే అడిగితే కేసులు పెడతావు. అంటే ప్రతిపక్షాన్ని మీరు కేసుల పాలు చేసి భయాందోళనల పాలు చేసి ప్రజా గొంతుకలను నొక్కివేస్తే మీరు హీరోలు అయిపోతారు అనుకుంటున్నారా? దాని తర్వాత కేటీఆర్ గారి బావమరిది గారి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే గృహ ప్రవేశాన్ని కూడా లేని పార్టీగా రేవు పార్టీగా చిత్రీకరించి అక్కడ దాడులు చేసి చిన్నపిల్లల మూత్రాలు సేకరిస్తారనండి. ఇంతకైనా దౌర్భాగ్యం ఏమైనా ఉన్నదా? మహిళలు, వృద్ధులు వాళ్ళు ఆడు ఉంటే ఫంక్షన్లో ఉంటే అక్కడ మాదక ద్రవ్యాలు ఉపయోగించారని చెప్పి ఒక కుటుంబాన్ని కూడా బ్లేమ్ చేయడానికి దిగజారిపోయినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రికి అసలు సోయున్నదా అని మేము అడుగుతున్నాం. అంటే ప్రశ్నించే వాళ్ళని వ్యక్తులుగా కించపరుస్తారు, కుటుంబాలుగా కించపరుస్తారు, పార్టీలుగా కూడా కించపరుస్తారు. ఈరోజు వచ్చేసరికి ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు వారికి ఒక విషయంలో అనుమానం ఉండి అయ్యా కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి వస్తే సరే కంప్లైంట్ తీసుకోవాలి. ఇది ప్రాథమిక హక్కు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఒక ప్రజాప్రతినిధినే మీరు ఈ రకంగా కంప్లైంట్ తీసుకోకుండా దురదృష్టం ఏంటి అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వారి మీదనే కేసులు పెట్టడం అనేది ఇది చాలా దౌర్భాగ్యము అంటున్నాం మేము. ఇలా నిన్నటికి నిన్న మనం చూసాం. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్లు లేరా, నక్సలైట్లు ఉంటే బాగుంటుంది అని చెప్పి బిరాలు పలికిన ముఖ్యమంత్రి ఈరోజు నువ్వే వచ్చే ఆ నక్సలైట్లను చంపుతున్నవే. ఇంతకన్నా ద్వంద్వ ప్రమాణాలు, ఇంతకన్నా హేయమైన, ఇంతకన్నా దుర్మార్గమైన చరిత్ర ఎవరికి ఉన్నదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నా, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న సీతక్క గారు, సీతక్క అని మేము అంటున్నాం. ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాం. ఆమె నక్సలైట్ పార్టీలో ఉన్నప్పుడు సీతక్క, కానీ ఈరోజు సీతక్క కాదు, ఆమె ధనసరి అనుసూయని అడుగుతా ఉన్నాం. ఈ రోజు నిన్న జరిగిన ఎన్కౌంటర్కి బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్తావా? నువ్వు పార్టీకి రాజీనామా చేస్తావా? నీ పదవికి రాజీనామా చేస్తావా? కోదండరాము అడుగుతా ఉన్నాను. మానవ హక్కులు, పౌర హక్కులను మాట్లాడే జబ్బలు జరుచుకోను నువ్వు అరగోపాలు నెంబర్ పెట్టుకొని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేశారే. ఈరోజు ఏం చేస్తున్నారు? కోదండరాం దీనికి సమాధానం చెప్పాలని కూడా మేము అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాటలు, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాటలు, పవర్లో కూర్చొని సీట్ని ఎంజాయ్ చేస్తూ దళిత గిరిజనుల మీద ఇబ్బందులు పెడుతూ మూసీ పేరుతోటి, మూసీ ప్రాజెక్టు పేరుతోటి దళితుల్ని ఆగం చేశాడు. లగచర్లతోటి గిరిజనుల బతుకు ఆగం చేశాడు. ఈరోజు వాళ్ళ పక్షాన మాట్లాడుతున్న అడవిలో ఉన్న అన్నల్ని చంపుతా ఉన్నాడు. ఇది ఏం ప్రభుత్వం అంటున్నాం మేము. రాజ్యాంగం మీద లెక్కలేదు, ప్రతిపక్షాలంటే గౌరవం లేదు. కాబట్టి ఇలాంటి
దుందుడుకు చర్యలతోటి ఇలాంటి తప్పుడు విధానాలతోటి చట్టాన్ని అధికారంలోకి చేతుల్లోకి తీసుకొని ఇష్టం వచ్చేట్టు కేసులు పెడతాం, ప్రజల పక్షాన మాట్లాడకుండా చేస్తాం, తొక్కేస్తాం. ఇది తిరుగుబాటు సమాజం. ఈ గడ్డ ఉద్యమాలు చేసిన గడ్డ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి బంతిని కిందికి ఎంత కొడితే అంత పైకొచ్చేటువంటి చరిత్ర ఉంటది. అదే ఈ తెలంగాణ గడ్డకున్న చరిత్ర. ఇది పోరాటాల చరిత్ర. వేచి చూస్తూ ఉన్నది సమయం కొరకు. నీ కాంగ్రెస్ పార్టీని నువ్వు చేస్తున్న దురాగతాలని చీల్చి చెండవడానికి ఈ సమాజం సిద్ధమవుతున్నదని కూడా తెలియజేస్తా ఉన్నాం. నీ దుందుడుకు చర్యలు తక్కువ చేసుకో. నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడటం. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమకారుడు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ ప్రజలకు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో బడుగులు ఎస్సీలు ఎస్టీలకి ఒక్కొక్క ఎకరా 30 లక్షల రూపాయల భూమి ఎకరా భూమి చేసేటువంటి పరిపాలనని తీసుకొచ్చి ప్రజలకు ఒప్పజెప్పి చేస్తే అటువంటి నాయకుడిని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నీకు డ్రెస్ సరిగా లేదు, ముఖ్యమంత్రిగా నీ వేషం సరిగా లేదు, నీ అడ్రస్ కూడా సరిగా లేదు, నీ భాష సరిగా లేదు. ఇలా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి దౌర్భాగ్యమైన భాష వాడటం లేదు. సిగ్గుపడుతున్నారు. రాబోయే తరం రాజకీయ పార్టీల నాయకుల భాష వినాలంటే భయపడే పరిస్థితులు తెస్తా ఉన్నారు తల్లిదండ్రులు. కాబట్టి నేనేం చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ మళ్ళొకసారి ఉద్యమాల శ్రీకారానికి తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ చరిత్ర మీద దెబ్బతీయాలని చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని పోరాటం చేసి తరిమి కొట్టేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మేల్కోవాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నా.